హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ మూడో ప్రోమో వచ్చింది. మూడో ప్రోమోలో నామినేషన్ ప్రాసెస్ గురించి చెప్తున్నాడు, కానీ అది రాత్రే జరిగిపోయింది. మనకి లైవ్ మామూలు షోలో మా టీవీలో ఈరోజు 9:30కి వేస్తాడు కాబట్టి ఇది చూపిస్తున్నాడు. అది మనం లిస్ట్ కూడా అనౌన్స్ చేసాము కూడా, 9 మంది అయ్యారని కూడా చెప్పాము మనం. అది వీడియో రూపంలో ఇప్పుడు పెడుతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రోమోలో ఏం చూపిస్తున్నారు? రాత్రి కొంచెం చూయించాము శాంపిల్, ఇప్పుడు ఆయన అసలైంది ఉంది అన్నారు. ఒక బోనులాగా పెట్టేసి దాంట్లో హ్యామర్ పెట్టి వీళ్ళని జట్టీలుగా విడగొట్టేశారు. జట్టీలు చేసి ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళే హ్యామర్ తీసుకొని వస్తారో ఆ జట్టి నామినేట్ చేయాలి. అట్లా పెట్టారు. తనుజ రీతు జట్టి అయితే అది పడింది, రీతుకి తలకు దెబ్బ తగిలింది. అటు పక్కన పెట్టి మళ్ళీ కొనసాగిస్తే ఎక్కువగా సంజనాని నామినేట్ చేశారు. ఆల్రెడీ సంజనాని కామనర్స్ ఓనర్స్ నామినేట్ చేశారు, అయినా మళ్ళీ ఇప్పుడు నామినేట్ చేశాడు. అయినా కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, నెక్స్ట్ రాము రాథోడు, హరీష్ కూడా సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. సుమన్ శెట్టి నామినేట్ చేసి మీరు కలవట్లేదన్న, అందరితోటి చిల్లుగా ఉండట్లేదని అంటే దండం పెట్టి సైలెంట్గా ఉన్నాడు. ఉంటే సంజన ఉంది, మాట్లాడు, చెప్పు, డిఫెండ్ చేసుకో అంటే నాకు తెలుగు వచ్చు, వాళ్ళు తెలుగులోనే చెప్పారు అని అన్నాడు. యాటిట్యూడ్ మామూలుగా లేదు కదా. సుమన్ కమెడియన్ సుమన్ కాదు, ఇప్పుడు కొంచెం యాటిట్యూడ్గానే ఉన్నాడు. వాళ్ళతో కలవలేదు. అసలు నామినేట్ చేయాల్సింది సుమన్ శెట్టిని, సంజనాని కాదు. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. సంజనాని కొంతమంది నెగిటివ్గా చూస్తున్నారు, కొంతమంది పాజిటివ్గా చూస్తున్నారు. తను ఏం చేస్తుందంటే, ఇప్పుడు శ్రీజ వచ్చేమంది, మీరు ఏదో చేయాలి, ఏదో కంటెంట్ చేయాలని స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు పద్దాక, అందరు కనిపించాలని ఏదో చేస్తున్నారు మీరని అంది. కరెక్టే, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆడియన్స్ కనిపిస్తూ ఉండకపోతే వాడు ఏమనుకుంటారు, ఎక్కడున్నాడు, ఏం కనపడలేదురా, ఏం చేస్తున్నాడు వాడు అని అంటారు. వాడు నామినేషన్కి వచ్చినా కానీ అంటారు, కనపడిందే లేదురా షోలో, ఏం ఓటేస్తాం వీడికి అంటారు. అది ఒక విధానం అయితే, ఇంకొకటి ఈ స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి, జనానికి కనిపించాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, ఏదో ఒక విధానం. ఇట్లా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారా వాళ్ళు, ఏదో కంటెంట్ ఇస్తూనే ఉంటారా అనేది ఒక పాయింట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు సింపతి హరీష్ దోవలోనే సంజన కూడా నడుస్తుందని నేను అనుకుంటున్నాను. హరీష్ నిన్నైతే స్ట్రాటజీ ఎలా చేశాడో, ఏ సిచ్యువేషన్ ఎలా వాడుకున్నాడో, ఏ సిచ్యువేషన్ ఎక్కడ ఏ సమయంలో దాన్ని బయట పెట్టాలో అలా పెట్టుకుంటూ, ఇమానేలు 10 సార్లు గుండంకులు అన్నా కానీ ఏం పట్టించుకోకుండా లాస్ట్లో ఎలా అయితే సీరియస్ అయ్యాడో, అతని స్ట్రాటజీ అది, గేమ్ స్ట్రాటజీ. అదే ఫాలో అవుతుందేమో సంజన కూడా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సంజనాని బయటికి పంపించడం తేలికైన పని కాదు. సంజనాకి స్క్రీన్ స్పేస్ ఇస్తూ ఆమె రాత్రి ఏడవటం, బిగ్ బాస్ బతిలాడటం, ప్రార్థన చేయటం, ఒప్పుకొని నేను అని అనటం, కొంచెం గొంతెత్తి మాట్లాడటం, ఇప్పుడు కూడా అందరు నామినేట్ చేయడం, తను డిఫెండ్ చేసుకోవటం ఎట్లుంటుంది? బిగ్ బాస్ కెమెరా ఫోకస్ ఆమె మీదకే ఇస్తున్నాడంటే ఆమెను పంపించడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బయట ఆడియన్స్ కూడా ఏమంటారంటే, ఇప్పుడు బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బిగ్ బాస్ ఆలోచిస్తాడు, ఏది ఎట్లుందో చూస్తాడు. అరే ఏంట్రా అందరూ ముఖం ముడకపోయి సంజనమే పడ్డారు, అరే అమ్మాయి చేసి తప్పేంద్రా, ఇలా ఉంటుంది కదా. ఇది కూడా చూస్తారు బిగ్ బాస్. ఓహో, ఈ విధంగా అయితే కంటెంట్ ఉంటుంది కదా, సంజన ఉంచుదాం, ఇట్లా లేపుదాం, అట్లా కొన్ని క్రియేట్ చేస్తారు అక్కడ. ఓకే, అట్లాగే కొంతమంది సంజన ఏదంటే ఇంత పొగరుగా మాట్లాడుతుంది ఏందిరా అనేది కొన్నిసార్లు తను ఆల్రెడీ నామినేట్ అయిపోయాను కదా నేను, ఇంకేం మాట్లాడితే ఏంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను మాట్లాడేస్తుంది. అది బయటికి జనానికి ఎలా వెళ్ళిద్ది అనేది తను కొంచెం కూడా ఆలోచించట్లేదు. అని నాకు తెలుసులే, నా రూల్స్ తెలుసులే, నాకేం చెప్పడం అవసరం లేదులే అని ఈ విధానంగా మాట్లాడుతుంది. ఒకసారి ఒక్కచోటేమో కొంత విధానం మాట్లాడుతుంది. అందరూ నన్ను అంటున్నా కానీ నాకు సపోర్ట్ వచ్చింది ఇమ్మానేలే అంటుంది, బాగానే ఉంది. ఇక్కడ సింపతి కూడా కొంత రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సంజనాకి. అరే పాపం అసలే బాలెంత కదా, పసిపెట్టిన వదిలిపెట్టి వచ్చింది, ఏదో బ్యాడ్ పోగొట్టుకోవడానికి వచ్చింది కదా, వీళ్ళు కొన్ని రోజులు కూడా ఉంచడట్లేరు, అందరూ మూకమ్మడిగా నామినేట్ చేస్తున్నారు, ఏం చేసిందని అన్నట్టు కొంత కూడా ఆలోచించి సానుభూతి క్రియేట్ అయ్యి ఓటేసేవాడు కూడా ఉంటారు. ఇప్పుడు డేంజర్లో ఎవరున్నా నామినేషన్లు అంటే మెయిన్గా సుమన్ శెట్టి, సంజన ఉంటారు. సంజన సేవ్ అయిపోద్ది ఖచ్చితంగా, సుమన్ శెట్టి వెళ్తాడు. ఎందుకంటే తనకి మాట్లాడటం కూడా ఇష్టం లేదు, డిఫెండ్ చేసుకోవడం కూడా ఇష్టం లేదు, చేసుకోమంటే కూడా నాకు తెలుగు వచ్చు, నాకు తెలుసులే అంటున్నాడు. అటువంటి వ్యక్తి బిగ్ బాస్ పనికిరాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ ప్రోమోలో దాని వరకే చూపించాడు, నామినేషన్లు అయిపోయినాయి.
ఇప్పుడు గొడవ అయిపోయింది బాత్రూమ్ దగ్గర, అంతా అయిపోయింది. లైవ్లో ఏం జరిగిందంటే, ఆ గొడవ అయిపోయిన తర్వాత అసలు ఇమ్మానుయేల్ కూర్చొని ప్రియ ఏమంది, నువ్వు బ్యాగ్ బీచింగ్ చేస్తున్నావు అందుకే నేను నామినేట్ చేస్తున్నావు అని రీజన్ చెప్పినప్పుడు, నేను బ్యాగ్ బీచింగ్ చేశానా, అసలు ఆ మాట అనొద్దు, నన్ను ఎందుకంటారు మీరు, అసలు అనొద్దు, నేను తీసుకోను అని అంత బాధపడింది కదా. ఎవరన్నా బాధపడతారు, ఆడపిల్లగా బాధపడింది. బాధపడ్డప్పుడు మేము అనుకున్నాము పాపం చేయలేదేమో, ఇంత గట్టిగా చెప్తుంది కావాలని ఎవరైనా అనుకుంటారు చూసిన వాళ్ళు. అక్కడ ఏం చేస్తుంది, గొడవ అయిపోయినాక అయిపోయింది, అంతవరకు వదిలేయాలి. బ్యాక్ పిచ్చింగ్ చేయని పర్సన్ అయితే ఆ వదిలిపెట్టేసేయాలి. ఆశా షైనీ గురించి ఇమ్మానుయేల్తో డిస్కషన్ పెట్టేసింది. సైలెంట్గా ఉన్నవాళ్ళు నమ్మకూడదు, సైలెంట్గా ఉన్నవాళ్ళు కింద బాంబు పెడతారు, సైలెంట్గా చూసి మనం చూసి నవ్వుకోవాలంతే. నేను ఏదైనా ఓవర్ ఎక్కువ మాట్లాడినప్పుడు నా భుజం తట్టు, నేను సైలెంట్ అవుతాను అని ఇమ్మానుయేల్తో మాట్లాడటం. బాత్రూమ్ కాడ నేను చేసింది కరెక్టే కదా, అది నెత్తిన పెట్టుకుంటారా అయ్యి, చిన్న చిన్న థింగ్స్ కదా అయ్యి అని మాట్లాడుతుంటే ఇమ్మానుయేల్ కూడా నువ్వు మాట్లాడేది కరెక్టే, గట్టిగానే మాట్లాడావు, బాగానే మాట్లాడావు అని సపోర్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఏమనాలి అన్నప్పుడు, అక్క అది కామన్ బాత్రూములు కదా, అలా పెట్టకూడదు కదా, పెట్టుకుంటే అందరూ పెట్టుకుంటారు కదా అని అనాల్సింది పోయి ఇమ్మానుయేల్ 2 నాలుకల ధోరణితోటి ఇటు ఒక మాట మాట్లాడుతున్నాడు, అటు ఒక మాట మాట్లాడుతున్నాడు. అక్కడ బ్యాక్ బీచింగ్ ఆశా షైనీ గురించి మాట్లాడటం అవసరం? అది బ్యాక్ బీచింగ్ చేయను అన్నదిగా, మరి అవన్నీ ఎందుకు మాట్లాడుతుంది? సైలెంట్గా ఉండే ఆశా షైనీ గురించి మాట్లాడతా, ఆశా షైన్ తోటి అంత డిస్కస్ చేస్తా, అందరిని వేసుకొచ్చింది వెళ్ళి, అందరితో మాట్లాడింది వెళ్ళి, నేను గట్టిగా మాట్లాడితేనే వెయిట్ చేసింది, అందరిని వేసుకొచ్చింది వెళ్ళి అంటే ఆశా షైనీకి తెలుగు మాట్లాడటం రావట్లేదు సరిగ్గా పాపం. ఆ రానప్పుడు అంత పెద్దగా అరిచేటప్పుడు ఏడ్ చేసింది. ఆ ఏడ్చినందుకే కదా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ సీరియస్ అయ్యింది. మానిటరింగ్ చేసేది పవన్ కళ్యాణ్. తన క్యాండిడేట్కి ఇబ్బంది కలిగితే తనే బాధ్యత వహించాలి, పనిష్మెంట్ అయినా తనే భరించాలి, ఏదన్నా అప్రిషియేషన్ అయినా తనే భరించాలి. కాబట్టి వచ్చి తన మానిటరింగ్ చేసే హోదాలో చెప్పాడు గట్టిగా. దాన్ని కూడా అక్కడ క్రియేట్ చేసి ఇమ్మానుయేల్తో మాట్లాడటం, నేను బాగా మాట్లాడానా, నేను కరెక్ట్గా మాట్లాడానా, ఏంది తన భుజాలు తనే తట్టుకుంటున్నట్టుంది అని ఇమ్మానుయేల్ అయితే నువ్వు బాగా మాట్లాడావు, భలే మాట్లాడావు, అది కాదు కదా చెప్పాల్సింది. తను ఇంకా నువ్వు కరెక్ట్, నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్తున్నాడు ఇమ్మానుయేల్. ఇది బ్యాక్ బీచింగ్ చేయడం కాదా? బ్యాక్ బీచింగ్ ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఈ బ్యాక్ బీచింగ్ చేసేదంతా కూడా లైవ్లో చూసేవాళ్ళకి అర్థం అవుద్దు, కానీ మరి మామూలు ఎపిసోడ్లో చూపించరు. అదంతా కూడా ఎపిసోడ్లో ఖచ్చితంగా చూపించరు కానీ తెలియదు, చూసే జనానికి సింపతే కనపడుతుంది, అరే ఒక్క అమ్మాయి అందరు నామినేట్ చేస్తున్నారు ఏందని. ఓకే, లైవ్లో పిచ్చ బ్యాక్ బీచింగ్ చేస్తుంది సంజన, చాలా బ్యాక్ బీచింగ్ చేస్తుంది ఇమ్మానుయేల్ తోడు చేసుకొని. ఎవరితో మాట్లాడదంట, ఎవరితో నాకు పని లేదు, నేను ఎవరితో మాట్లాడినా, ఇమ్మానుయేల్ నువ్వు ఒక్క కూడా నాతో మాట్లాడు అని ఇమ్మానుయేల్ చెప్తుంది. ఇమ్మానుయేల్ కూడా ఆమెకి తాన అంటే తందాన అన్నట్టు పాడుతున్నాడు. మరి హరీష్ను కూడా అక్కడ గుండంకులని అంతమందిలో పట్టుకొని గుండంకులు అంటే ఎలా ఉంటుంది అనేటప్పుడు ఒక హద్దు అనేది ఒకటి ఉంటుంది. హద్దు దాటితే ఎవరికైనా కోపం వస్తుంది. భరించగల ఓపుకున్నంతవరకు భరించాడు హరీష్. అంతమందిలో కూర్చున్నప్పుడు ఒకళ్ళిద్దరిలో ఉన్నప్పుడు అయితే అనకుండా ఉంటే ఏమన్నాడు. ఇక్కడ అందరిలో కూర్చున్నప్పుడు గుండంకులు అంటే ఎలా ఉంటుంది, కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. మనిషి అన్నవాడికి ఎవరికైనా కోపం వస్తుంది. తన స్ట్రాటజీ అని మనం చెప్పుకున్న హరీష్ స్ట్రాటజీ దాన్ని వాడుకున్న చెప్పుకున్నా కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సిచ్యువేషన్లో అక్కడ గుండంకుల్ అని అంటే కోపం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి కొంచెం వెటకారం అనేది ఇమ్మానుయేల్ మానుకోవాలి, తప్పుగానే ఖండించాలి. అలా కాకుండా ఆ తప్పు చేసిన దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ నువ్వే కరెక్ట్ అని తన భుజాలు తడితే నేను చేసేది కరెక్ట్ కావాలని తన ఆధార్లోనే పోతుంది. ఇప్పుడు ఆధార్లో ఉండటానికే కదా, నేనేమైనా మాట్లాడితే ఎక్కువగా మాట్లాడుతూ నన్ను తట్టుట్టా నేను ఆగుతానని చెప్తుంది. ఎవరు నమ్మదంట, ఇమ్మానుయేలే నమ్మిద్దంట సంజన. ఓకే, రేపు మరి అందరూ ఓట్లు వేస్తారు ఏమన్నది కానీ అయినా కానీ మేము చూసింది లైవ్లో చూసింది మేము చెప్తాం అంతవరకే. డెసిషన్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఎలా అర్థమవుతుందో, వాళ్ళు ఎలా చూస్తున్నారో, వాళ్ళు ఎలా దాన్ని అంటే మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఒకే విషయాన్ని రకరకాల ఆలోచన చేయొచ్చు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటే వాళ్ళు ఓటు వేసుకుంటారు. ఓకే, ఇక్కడైతే 9 మంది నామినేషన్లో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ జట్టీలుగా చేసి ఒక హ్యామర్ తీసుకొచ్చి కొట్టేసి ఆ హ్యామర్ దాంతో నామినేట్ చేయాలి. అందరూ సంజన నామినేట్ చేశారు. ఇక్కడ ఎవరంటే సంజన మొత్తం భరణి గారు తప్పితే వాళ్ళ 8 మంది నామినేషన్లో ఉన్నారు సెలబ్రిటీల్లో. ఇక్కడ కామనర్స్లోకి వచ్చేటప్పటికి సంజన నామినేట్ చేశారు కదా, డీమాన్ పవన్ని వీడు ఓన్గా నామినేట్ చేయించాడు బిగ్ బాస్. ఇట్లా 9 మంది నామినేషన్లో ఉన్నారు. 9 మంది కూడా మీ ఇష్టమైన కంటెస్ట్లు అంటే ఎవరంటో చూసుకోండి. రీతు చౌదరి, తనూజ, ఆశా షైనీ, సుమన్ శెట్టి, ఇమ్మానుయేల్, సృష్టి వర్మ, రాము రాథోడ్, సంజన,
డీమాన్ పవన్, ఈ 9 మంది ఉన్నారు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఓటేసుకోండి. ఈ నైట్ 12 గంటలకు స్టార్ట్ అవుతుంది ఓటింగ్ లైన్స్. మీరు మిస్డ్ కాల్ ద్వారా వేసుకోవచ్చు. జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఆ బొమ్మ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా ఓటు పడుతుంది. కాబట్టి మీరు వేసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. రియల్ పర్సన్ని, బాగా ఆడే పర్సన్ని, నిజాయితీగా ఉండే పర్సన్ చూసుకొని ఓటేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.